52వ బైబిల్ లెక్చర్ షీట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్థానిక సంఘము తరపు నుంచి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ యొక్క లెక్చర్ షీట్ను మనం ప్రారంభించుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ శ్రేష్టమైన అత్యున్నతమైనటువంటి నామమును బట్టి ఉదయకాల సమయంలో స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాము. పరమ తండ్రి, మీ అనాది కాల సంకల్పం ప్రకారము మీ పిల్లలైనటువంటి మేము ఈ దినము ఈ సమయంలో మీ సన్నిధిలో చేరి సందర్భాన్ని పురస్కరించుకొని తండ్రిగా ఉన్నటువంటి మిమ్మును ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, లేఖన భాగముల ద్వారా గణపరుస్తుండగా కృప చూపించి సహాయం చేయండి. తండ్రివైన దేవ, యొక్క లెక్చర్షిప్ కొన్ని సంవత్సరముల నుంచి మీ సన్నిధిలో కొనసాగుతూ ఉంటున్నాయి. సంఘము ద్వారా నానా విధాలైనటువంటి జ్ఞానము ప్రపంచానికి వెళ్ళాలన్నది, సంఘం పట్ల, జ్ఞానం పట్ల మీకున్న అద్భుతమైన అనాదికాల సంకల్పాన్ని తండ్రి మీ సేవకులమైన మేము నెరవేర్చుతుండగా కృప చూపిస్తూ దీవిస్తూ కొనసాగిస్తున్నందులకే స్తోత్రాలు. తండ్రి, ఈ యొక్క లెక్చర్షిప్నైనా దూర ప్రాంతం నుంచి మీ బిడ్డలు వచ్చారు ప్రయాసపడి ఇందులో పాల్గొనడానికి. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించండి. మరి ముఖ్యంగా చెన్నై నుండి, హైదరాబాద్ ఆ ప్రాంతం నుంచి అయినా బిడ్డలు వచ్చారు. ఇంకా అనేక మంది వస్తున్నారు. మీ చిత్తానుసారంగా మా అందరి ద్వారా మీరు మహిమపరచబడండి. ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోండి. మా బ్రతుకులకు అవసరమయ్యే సంగతులు జ్ఞానయుక్తంగా మీ గ్రంథములో నుంచి మేము తెలుసుకుంటూ ఉంటాను. సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. మీకు ప్రార్థన చేసి ఈ యొక్క లెక్చర్షిప్ని ప్రారంభిస్తున్నాం. తోడుగా ఉండండి, కృప చూపించండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు సమస్తం నిశ్చిత ప్రకారంగా జరిగించమని వస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. సకాలంలో అందరూ కూడా అటెండ్ కావడానికి మార్గములు సరళం చేయమని వాతావరణంలో తండ్రి మీ అద్భుతాలు పెట్టుకొని మీ చిత్తానుసారంగా పనిని ముందుకు తీసుకెళ్తున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మీకే సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము. కృప కలిగిన మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన శ్రేష్టమైన నామములో ముందుగా మీ అందరికీ 52వ బైబిల్ లెక్చర్షిప్ తరపు నుంచి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉంటుంది. ఓకే, మనం అనుకున్న సమయానికి ఈ యొక్క లెక్చర్షిప్ని ప్రారంభిస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఆనందరావు గారు ముందుకు వచ్చేసి ఈ యొక్క లెక్చర్షిప్కి అధ్యక్షులుగా ఉండి అధ్యక్షత వహించి క్రమముగా, మర్యాదగా పరమతండ్రి యొక్క పనిని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా ఈ అద్భుతమైన ఈ గొప్ప భాగ్యాన్ని వారికి నేను అందజేస్తూ ఉంటున్నాను. సహోదరులు ఆనందరావు గారు వచ్చి ఈ యొక్క లెక్చర్షిప్ని లీడ్ చేస్తారు క్రమంగా. థ్యాంక్ యూ. మహాదేవుడు కరుణా సంపన్నుడై ఉండి వెస్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ద్వారా గడిచినటువంటి 51 బైబిల్ లెక్చర్షిప్స్ని క్రమంగా, మర్యాదగా, స్థానిక సంఘానికి మేలుకరంగా ఆయా ప్రాంతాల నుండి చేరి వచ్చి దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి వారికి మేలుకరంగా ఈ కార్యక్రమాలని తోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి మనమందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులు అయి ఉన్నాం.
అదే రీతిగా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో 52వ బైబిల్ లెక్చర్షిప్లో మనకు దేవుని యొక్క జ్ఞానాన్ని అందించడానికి గాను వివిధ ప్రాంతాల నుండి, దూర ప్రాంతాల నుండి మన మధ్యలోకి వచ్చినటువంటి మన ప్రియులు, దేవుని దాసులు ఈరోజు మంచి పాఠాలు మనకు అందించడానికి గాను ఆహ్వానించబడినటువంటి ఇరువురు సోదరులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి స్థానిక సంఘ సేవకుల యొక్క ఆహ్వానాన్ని అందుకొని సకాలానికి చేరి వచ్చినటువంటి స్థానిక సంఘానికి ఆయా ప్రాంతాల నుండి చేరి వచ్చినటువంటి మా తోటి దైవజనులకు ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి వందనాలండి. హెచ్చరిక కీర్తన. ఫలములను ఆశించిన పరలోకపు తండ్రి తేరి చూచుతున్నాడు నీ వైపు అన్నటువంటి కీర్తన. వచ్చినటువంటి వారు మాతో కలిసి పాడండి, రాని వారు మాతో కలిసి రెండోసారి పాడి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫలములను ఆశించిన పరలోకపు తండ్రి తేరి చూచుతున్నాడు నీ వైపు అన్నటువంటి హెచ్చరిక. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోడమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియతోడమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలింపగుండుడా నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా. ఫలింపగుండుడా నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తు నుండి పెరిగి తెచ్చినాడు సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరిగి తెచ్చినాడు సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ ద్రవ్య ఎరువు వేసి నీరు పోసినాడు. చుట్టూ ద్రవ్య ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. తన స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలింపగుండుడా నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా. ఫలింపగుండుడా నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా. ఇవ్వబడిన సమయములో పర్యలకుంటే ఇవ్వబడిన సమయములో పర్యలకుంటే
పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలింపకుండుడా నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలింపకుండుడా నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. చివరిగా చెన్నై నుంచి వచ్చిన బ్రదర్ చివరి పాట ఒక పాట స్పెషల్ సార్. చివరిగా చెన్నై నుండి మన మధ్యకి వచ్చినటువంటి మన ప్రియులు దేవుని దాసులు సోదరులు మోషే గారు చివరిగా ఒక కీర్తన పాడి తండ్రి దేవుని మెరుగుపరచడానికి ప్రేమతో వారిని ఆహ్వానిస్తారు. ఇదే పాడుతున్నారు. రమ్య తెలుగు నోట్స్ తెలుగు. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. అందరికీ తెలిసిన పాటే కలిసి పాడుకుందాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెదని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెదని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన 50 మంది కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో తాంబరం క్రీస్తు సంఘం ద్వారా మీకు అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేను తాంబరం ప్రాంతంలో ప్రభు సంఘంలో పనిచేస్తుంటున్నాను. నా పేరు సురేష్ కుమార్. మరి ఈ దినము చక్కటి సమయము, ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం, గొప్ప తరుణం కూడా. ఇలాంటి అవకాశాలు మనకి ఒకవేళ దొరకడానికి లేకపోవచ్చు. మరి సమయము పోనీయకుండా మనము దేవుడి వాక్యాన్ని మనం చక్కగా నేర్చుకున్నాం. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు
మనము మన జీవితాలలో, మన వ్యక్తిగత జీవితము, మన కుటుంబ జీవితాలలో మనం జీవిస్తున్నప్పుడు మన యొక్క కార్యాలు ఎలాగున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలించుకుందాం. ఈ లోకంలో మరి అందరూ కూడా మరి మత శాఖల వాళ్ళు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా క్రీస్తు సంఘంలో ఉన్నవారు కూడా నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నారు. అయితే క్రైస్తవుడు అని చెప్పబడినప్పుడు మనము ఎలాగూ ఎదగాలి అనే విషయాన్ని మొట్టమొదటిగా మనము గ్రహించాలి. ఒక బాలుడు ఎలాగూ క్రమక్రమంగా ఎదుగుతాడో ఆ రీతిగా క్రీస్తులో మనము ఎదుగుతూ ఉండాలి. మరి ఒక్కొక్క క్షణం కూడా మనము క్రీస్తులో ఎదిగేవారముగా ఉండాలి. కానీ మరి ఎదగకుండా ఉన్నట్లయితే అది విచారకరమైన కార్యంగా ఉంటుంది. మనము ఎదగాలి అంటే మనం అనుకుంటున్నాం క్రైస్తవులమని. మరి సంఘంలో మరి చాలామంది కూడా అన్ని సంఘాలలో కొంతమంది అనుకుంటున్నారు నేను కూడా క్రైస్తవునే, నేను కూడా క్రీస్తు వారిని అని అనుకుంటున్న పేరు మాత్రం పెట్టుకుంటున్నారు. కానీ క్రీస్తు యొక్క గుణగణాలు వారిలో కనబడటం లేదు. ఎందుకంటే క్రీస్తు ఆయన సత్యస్వరూపి కాబట్టి మనము ఆయనలో అనుదినము ఎదుగుతుండాలి. ఒక్కొక్క రోజు కూడా మనము ఎదుగుతూనే ఉండాలి. కానీ ఎదగకుండా ఉండేదానికి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఒక చిన్న బిడ్డ ఎదగలేదంటే తల్లిదండ్రులకి ఎంత బాధగా ఉంటుందో, ఎంత విచారణకరంగా ఉంటుందో మనకు తెలుసు. మనకు బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డ ఎదగటం లేదు, అభివృద్ధి లేదు ఆ అబ్బాయిలో. ఆ చిన్న పిల్లవాడు ఎదగలేదు, 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది కూడా ఎదగలేదంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత అవమానకరము, ఎంత బాధ, ఎంత దుఃఖము అనే విషయాన్ని మనము ఆలోచిస్తాం. ఎందుకంటే తన పట్ల తన కుమారుడికి ఎదగలేదంటే తన తల్లిదండ్రులకి ఎంతో దుఃఖకరమైన కార్యం. అందరూ అడుగుతారు, ఏమమ్మా నీ బిడ్డ ఎదగలేదు, ఏం చేశారో వాళ్ళ పిల్లవాడు ఎదగటం లేదు, ఆలయ చిక్కిపోయాడని తల్లిదండ్రులకి నిందలు వస్తాయి. కాబట్టి ఆ బిడ్డ కోసం తన తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, ఎంత దుఃఖపడతారో, ఎంత అవమానపడతారో అదే రీతిగా మన తండ్రి అయిన దేవుడు మనము క్రీస్తులో ఎదగలేదని బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుడి సంగమా, కాకపోతే మరి ఆ తల్లిదండ్రులకి బాధ్యత ఉంది. ఆ తల్లిదండ్రులకి ఆ బిడ్డ ఎదగలేదంటే బాధ్యత ఉంది. ఏం బాధ్యత ఉంది? ఆ అబ్బాయిని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపిస్తారు. తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర ఆలోచన అడుగుతారు. ఆలోచన అడిగినప్పుడు మరి ఆయన చెప్పిన ఆలోచన ప్రకారము ఆ తల్లిదండ్రులు చేస్తారు కదా, చేస్తారు. అదే రీతిగా మరి సువార్థికులు ఉన్నారు మన సంఘంలో. మరి సభ్యులు ఎదగటం లేదు, ఆత్మీయంగా ఎదగలేదు అన్నప్పుడు సువార్థికుడికి ఒక బాధ్యత, ఒక బాధ, ఒక దుఃఖము, ఒక అవమానం కూడా ఉంటుంది. ప్రియమైన దేవుని సంఘమా, ఎందుకంటే సంఘములు అంటే ఇవన్నీ కూడా మన జీవితాలలో, మన ఆత్మీయుల్లో ఉన్నట్లయితే ఎలా ఎదిగేదానికి మనకు అవకాశం కలుగుతుంది. దూషణ మాటలు దూషిస్తాం, ఎవరైనా ఏది నీవలేదని తిడుతాం, దూషిస్తాం, ఏదైనా మనకు మంచి ఏదైనా దూషిస్తాం. యేసు ప్రభు దూషింపబడి ఆయన మరలా దూషింపలేదు. ఆయన చూడాలి, మనం దూషింపబడి ఆయన మరలా ఎవరిని కూడా దూషించలేదు. కాబట్టి ఆయన్ని మనం గమనించాలి. ప్రియమైన దేవుని సంఘం, మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఆయన మాదిరి. ఆయన చూసి మనం పోవాలా, సంఘస్థులు చూసి పోకూడదు, వేరే వాళ్ళని చూసి పోకూడదు, ఇంకా ఇతరులు చూసి మనం పోకూడదు. అలాగే మనం పోయినట్లయితే మన ఆత్మీయ జీవితము ఏమో చెడిపోతుంది, ఎదగలేము. మనం ఆత్మీయంగా ఎదగలేము. ఒకరు చూసామనుకో మనం ఏం చేస్తామంటే కాంప్రమైజ్ అయిపోతాం. ఆయనకన్నా నేను పర్వాలేదులే, ఆయన 10 చేస్తున్నాను, నేను ఒకటంగా చేస్తున్నాను, ఆయన 20 చేస్తున్నానండి, నేను ఒకటంగా 2 చేస్తున్నాను. కాంప్రమైజేషన్, నో కాంప్రమైజేషన్ ఉండకూడదు. మన కాంప్రమైజేషన్ అనేది ఉండకూడదు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జీవించిన జీవితాన్ని అనుదినము మనం పరీక్షించుకోవాలి. మన జీవితాల్లో పిలుచుకొని, వాళ్ళు మాత్రం పిలుచుకొని ఎవరు చెప్పరు, బయట వాళ్ళు పిలుచుకొని ఆ కార్యాలు జరిగించుకుంటారు. ఎందుకంటే వారు నిజంగా యేసు ప్రభు దయాళుడిని, దేవుడు దయాళుని తెలుసుకోవట్లేదు. వాళ్ళు ఈ లోక మర్యాదలు, లోక కార్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అభ్యసిస్తూ అటు ఇటు లేకుండా ముసుగు వేసుకొని ఉంటారు. అయితే మనకు ఆ ముసుగు
ఉండకూడదు. ముసుగులో నుంచి బయటకు తీసేయాలి. ధర్మశాస్త్రం ముసుగులో నుంచి యేసు ప్రభు ముసుగుని తీసేశాడు. ధర్మశాస్త్రం ముసుగుని తీసి ఆయన దాన్ని కొట్టివేశాడు. మళ్ళా ముసుగులేకి మనము వెళ్ళకూడదు. పారంపర్యంగా చేస్తున్న కార్యాల ముసుగులేకి మనము వెళ్లకుండా ఉన్న వారమైనట్లయితే మనం క్రీస్తులో ఎదిగేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా ఎఫెసీయులకు రాసే పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం కూడా ముగిస్తున్నాను. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 52వ లెక్చర్షిప్ కి ఆహ్వానించినటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి వెస్ట్ క్రీస్తు సంఘానికి మరియు ఇక్కడ సువార్థికులుగా ఉన్నటువంటి సహోదరులు జాన్సన్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆనందరావు గారికి మరియు ముందు ప్రసంగించినటువంటి సెల్వకుమార్ గారికి మరియు సువార్థికులందరికీ కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సహోదరులు తెలియజేసినట్టుగా దేవుని రాజ్యము ఎక్కడుంది? క్రీస్తు రాజ్యం అన్నా, దేవుని రాజ్యం అన్నా, పరలోక రాజ్యం అన్నా, ఈ అన్ని పర్యాయ పదాలుగా మనకి బైబిల్లో వినబడుతున్నాయి. నేను హైదరాబాద్లో కొన్ని ప్రదేశాల్లో నేను విన్నప్పుడు క్రీస్తు సంఘం బోర్డు ఉంది. అయితే వాళ్ళు చెప్తున్నారు సంఘం క్రీస్తు సంఘమే కానీ దేవుని రాజ్యం అయితే మాత్రం ఇంకా రాలేదండి. క్రీస్తు ప్రభువారు 2వ రాకడ వచ్చినప్పుడు ఆయన పట్టుకొస్తాడు, అప్పుడు రాజ్యం వస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని, ఈ సమాచారాన్ని అనేక మంది నమ్ముతున్నట్టుగా వాళ్ళ గ్రూపులో 242 మంది సభ్యులు, అలాగే వాళ్ళని ఫాలో అవుతున్నటువంటి అనేక మంది, ఆయా ప్రాంతాల్లో భారతదేశంలో ఉన్న వారందరూ కూడాను మత శాఖలు నమ్మడం పరిపాటి. ఎందుకంటే వారు బైబిల్ని వారి కోణంలో చూస్తున్నారు కనుక. అయితే దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతూ బైబిల్ దేవుని గ్రంథం అనేటువంటి నమ్మేటువంటి ప్రజలు దేవుని రాజ్యం ఎక్కడుంది అన్న విషయంలో చాలా ఖచ్చితమైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగిన వారమై ఉండాలి. అయితే దేవుని రాజ్యం ఎక్కడుందో తెలియకపోతే ఇంకా వస్తుందని భావిస్తూ ఉంటే అది పొరపాటు అవుతుంది కనుక ఈరోజు మనము దేవుని రాజ్యం ఎక్కడుంది అన్న విషయాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుని రాజ్యం అనగానే మొదట మనసులో గుర్తొచ్చేటువంటి రెఫరెన్స్ ఏంటి అంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం చదవగలిగితే, ఆయన మనలను సమానమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఒకవేళ రాజ్యమే ఈ భూమి మీద లేకపోతే పౌలు గారు 1వ శతాబ్దంలో కొలస్సీలకు పత్రిక రాస్తూ మనల్ని ఆ రాజ్య నివాసులుగా చేసెను అనేటువంటిది పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా అంటే ఆల్రెడీ జరిగిపోయింది. చిన్నపిల్లలు కూడా చెప్తారు పాస్ట్ టెన్స్. చేసేసాడు అంటే రాజ్యం ఉంది కాబట్టే ఆ రాజ్య నివాసులుగా చేశాడు. ఎగ్జాక్ట్ గా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే యోహాను గారు, క్రీస్తు ప్రభు వారి శిష్యుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయన రాస్తున్నటువంటి వచనంలో 1వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం చదవగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 9. రాజ్యములోను సహనములోను పాలివాడు, ఆయన రాజ్యములో పాలివాడంట. ఎలాగూ యోహాను గారు రాజ్యం లేకుండా రాజ్యంలో పాలివాడు అవుతాడు? ఇక్కడ లెక్చర్షిప్ జరుగుతుంది కాబట్టి 52వ లెక్చర్షిప్ లో నేను పాలి భాగస్తున్న అయ్యానండి అని చెప్పామనుకోండి. లెక్చర్షిప్పే జరగకపోతే పాలి భాగస్తులు అవ్వగలమా? రాజ్యమే లేకపోతే రాజ్యములో పాలి భాగస్తుడు ఎలాగా? ఆయన భవిష్యత్ కార్యాచరణను బట్టి మాట్లాడట్లేదు కానీ ఆల్రెడీ జరిగిపోయింది. ఆయన రాజ్య నివాసి. పేతురు గారు, పౌలు గారు, అక్కడున్నటువంటి సువార్థికులు, అక్కడున్నటువంటి ఆ రోజు అపోస్తులు, అక్కడున్నటువంటి 1వ శతాబ్దపు క్రైస్తవులు, పరిశుద్ధాత్ముడు రాయిస్తున్న లేఖనాల్లో ఖచ్చితంగా వారు రాజ్య నివాసులయ్యారు. నివాసం నుంచి శిష్యులు ఏం చేశారంటే మంత్రాలు నేర్పిమని అడగలేదు, మాయలు నేర్పిమని అడగలేదు. ఆయన ఒకే ఒక సంఘటన అడిగారు. ఏం అడిగారంటే ప్రార్థన ఎలా చేయాలో నేర్పించు. ఆ నేర్పించబడినటువంటి ప్రార్థనలో మొదటగా క్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తూ పరలోకమందున మా తండ్రి నీ రాజ్యము వచ్చునుగాక. మరి ఈ భూమి మీదకి రాజ్యం రాకపోతే ఆయన వచ్చునుగాక అని ఎందుకు ప్రార్థన చేయాలి? వ్యర్థమైన ప్రార్థన, భవిష్యత్తు తెలియకనా? అర్థం లేనటువంటి ప్రార్థన చేశాడు క్రీస్తు ప్రభు వారు. కాబట్టి రాజ్యం రావాలని వాళ్ళని కూడా ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది.
సమీపంగా ఉండడం అంటే దేవుడు అబద్ధాలు ఆడుతున్నాడా? హాస్యాస్పదంగా మాట్లాడా? దేవుని రాజ్యం ఈ భూమి మీదకి వచ్చిందా రాలేదా అన్నటువంటి విషయాన్ని గురించి మనము ఈ రోజు ఆలోచన చేయాల్సిన విషయం ఉంది. దేవుని రాజ్యం వచ్చింది, ఈ భూమి మీదకి వచ్చింది కాబట్టి మనల్ని రాజ్య నివాసులుగా చేశాడు. వచ్చింది కాబట్టి ఆయన రాజు అయ్యాడు. ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎక్కడొచ్చింది అనే విషయాన్ని మనం ఈ రోజు ఖచ్చితంగా అనేది. భూ సంబంధంగా ఎటువంటి రాజ్యాన్ని స్థాపించలేడు. మరి క్రీస్తు ప్రభు వారు ఎట్లా స్థాపిస్తాడు భూ సంబంధంగా? ఆయన వంశాన్ని నుంచి వచ్చాడు కదా ఆయన. ఏ రాజ్యము? భౌతిక సంబంధమైన రాజ్యం అయితే కాదు కాదు కాదు. మరి ఏ రాజ్యాన్ని స్థాపిస్తాడు అంటే ఆయన చెప్పిన చాలా మంది, నువ్వు ఎప్పుడు రాజ్యాన్ని స్థాపిస్తావు, ఈ దినములో రాజ్యాన్ని స్థాపిస్తావా అని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం, నా రాజ్యం ఈ భూ సంబంధమైనది కాదు. ఈ రాజ్యం భూ సంబంధమైన రాజ్యం కాదు స్థాపించడానికి. ఆయన తీసుకెళ్లి కూర్చోబెట్టాలని చూశారు సింహాసనం మీద. లేదు లేదు లేదు, నా కిరీటం పెట్టి క్రీస్తు ప్రభువారిని ఏదేదో చేయాలని ట్రై చేశారు. ఆయన చెప్పాడు, ఇది నా రాజ్యము భూ సంబంధమైంది కాదు. కాబట్టి భూ సంబంధమైన రాజ్యం కానప్పుడు ఆ బలంతో వచ్చే ఆ రాజ్యము ఏది, ఎలాంటి రాజ్యము? ముందుగా మనం ఇప్పుడు దానియేలు దగ్గరికి వెళ్ళి 2వ సమూయేలులో చూస్తే కూడా ఒక వ్యక్తి వచ్చి అక్కడ వాళ్ళు మాట్లాడారు. పీపుల్ వాళ్ళ గురించి రకరకాల విమర్శలు చేస్తున్నారు. ఇట్లనే ఏమన్నాడు? 16వ వచనం, యేవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏందది? సంగతి కింద ఏమనగా, అంత్య దినముల యందు మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు. ఈ విషయం ఎవరు చెప్పారంట? 28వ వచనం, కుమ్మరించదును. ఇప్పుడు ఈ విత్తనం ఎక్కడుందండి? మనం అండర్లైన్ చేసుకొని అక్కడ మీరు రాసుకోండి మళ్ళీ చదువుకోవడానికి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఇక్కడ యేవేలు చెప్పినటువంటి వచనాన్ని పేతురు గారు ఎందుకు కోట్ చేశారు? ఇందాక దావీదుని కోట్ చేశాడు సింహాసనం గురించి, ఇక్కడ యావేలుని కోట్ చేస్తున్నారు ఎందుకు? ఇక్కడ ఇంతకు మనం మార్క్స్ వారు 9వ అధ్యాయంలో బలంతో రావాలని చూసాం కదా, శక్తితో వస్తుంది అన్నాం కదా దేవుని రాజ్యాన్ని. ఆ శక్తి ఏంటో, బలం ఏంటో, ప్రవచనాలు ఎలా జరుగుతాయో, పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడో, వాళ్ళు నాలుకలు విభాగింపబడి ఎలా మాట్లాడాలో ముందుగానే ఎవ్రీథింగ్ వాజ్ ప్రీ ప్లాన్డ్. ముందుగానే ప్రవచనాల ద్వారా నెరవేర్పు కోసం జరుగుతున్నటువంటి సంఘటనలు. కాబట్టి రాజ్యం రావడానికి సూచనలు వచ్చి శక్తితో రావాలి, బలంతో రావాలి, యేసుక్రీస్తు రాజుగా ఉండాలి, భూ సంబంధమైన రాజ్యం కాకుండా ఉండాలి, ఆత్మ సంబంధమైన రాజ్యం ఏర్పడబడాలి. ఆ రాజ్యము ఎక్కడుందో మనం గ్రహించాలి. కాబట్టి ఆ రాజ్యము భూమి మీద ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, అందులో మనం ఎలా సభ్యులు అన్న విషయాన్ని మనం తెలుసుకోకపోతే రాజ్యం కొరకు ఎదురు చూస్తూనే ఉంటే, తెలుగులో ఒక సామెత ఉంది, whether it is right or wrong, whether it is good or bad, it doesn't matter. You have to be there in that family because you born as, and you are an Indian because you born in India. భారతదేశంలో పుడితే నేను పాకిస్తాన్ వాడిని అవుతానండి నా ఇష్టం అంటే ఒప్పుకుంటావా? నువ్వు ఏడుంటే ఇక్కడ సిటిజన్షిప్, ఇక్కడ నువ్వు పుడితే ఇక్కడ నీకు ముద్ర. నువ్వు మార్చుకోవాలనుకుంటే నువ్వు ఆ దేశానికి ఎలా వెళ్ళారో పౌరసత్వం తీసుకోవచ్చు, అమెరికాకో ఆఫ్రికాకో. బట్ ఈ దేశంలో పుడితే అయితే ఒక రాజ్యము దాన్ని పొందిన వారికి తప్ప మరి ఎవరికి చెందదంటే దాన్ని ఎలా పొందాలి? ఆ రాజ్యాన్ని మనకు తెలియాలి కదా. అలాంటి విషయాన్ని, సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక 5 నిమిషాల బ్రేక్ తర్వాత మళ్ళీ మన లెసన్ మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. పేతురు అనేటువంటి తెలుగులో రాస్తాను ఇక్కడ నేను. మనం గ్రీకు యొక్క తర్జుమాలోకి వెళ్తే, మరియు నీవు పేతురువు, డి పెట్రాస్ అనే పదం ఉపయోగించబడింది. చదువుకున్న వాళ్ళందరూ మీరు నమోదు చేసుకొని మళ్ళీ వీటిని వెరిఫై చేయొచ్చు. పెట్రాస్ అనే పదం వాడబడింది. ఈ బండ మీద గ్రీకులో వాడబడినటువంటి మరో పదం ఏంటంటే పెట్రా. అంటే దీని పేరు ఏంటంటే రా. మనం ఎక్కడ వాడతాం? మనము 2 వచనాల్ని కలిపి వాడుతున్నాం. కాబట్టి దేవుడే నీకు ఈ విషయాన్ని పరలోకం నుంచి చెప్పాడు. మరియు నీవు పేతురువు, ఈ బండ ఏంటి అంటే పేతురు కాదు, ఈ బండ ఆయన సజీవుడగు దేవుని కుమారుడని నువ్వు విశ్వసిస్తున్నావే,
ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ బండని బట్టి, ఆ స్థిరత్వాన్ని బట్టి, ఆ స్ట్రెంగ్త్ని బట్టి, ఆ పవర్ని బట్టి నేనేం చేస్తున్నానంటే, నీవు ఈ పేతురు ఈ బండ మీద, ఏ బండ? క్రీస్తు అనే ఈ బండ మీద ఏం కడతాను? బండ క్రీస్తు కాదు, విశ్వాసం. ఏ విశ్వాసం? బండ ఏంటి అక్కడ? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పాడు కదా ఆయన. ఆ విశ్వాసం మీద నేను సంఘాన్ని కడతాను అన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో నపుంసకుడు బయలుదేరి ప్రయాణం అయిపోతా ఉన్నాడు. ఫిలిప్పు మార్గ మధ్యంలో వచ్చి ఫిలిప్పు వాక్యం చెప్పాడు. వాళ్ళు 36, 37, 38 వచ్చినా చూడండి. అక్కడ చూసినట్లయితే, నీవు నిజంగా విశ్వసిస్తే ఇదిగో తడువు చేటి ఎందుకు, నాకు బాప్తీసం ఇమ్మనగా, నీవు విశ్వసించిన యెడల బాప్తీసం పొందవచ్చును. అయితే నేను దేవుని కుమారుడు క్రీస్తుని ఒప్పుకొనుచున్నాను అనగానే వాళ్ళిద్దరూ, కాబట్టి ఏ బండ మీద కట్టాడు ఆయన సంఘాన్ని? విశ్వాసం అనే బండ మీద. ఏ విశ్వాసం అది? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే విశ్వాసం మీద ఆయన సంఘాన్ని కట్టాడు. ఆ విశ్వాసమే నోటితో ఏం చేయాలి? ఒక వ్యక్తి ఒప్పుకోవాలి. చాలా మంది బైబిల్లో 37 హైఫన్ పెట్టి వెళ్ళిపోతుంటారు. 37 వచ్చిన తీసేస్తున్నారు కొన్ని బైబిల్లో. కాబట్టి ఈ సంఘాన్ని కట్టేది ఆ విశ్వాసం మీద. ఆ విశ్వాసము వినుట వలన విశ్వాసం కలను. వీళ్ళ క్రీస్తుని గురించిన మాట. ఎందుకంటే మనం వినాల్సింది, విశ్వసించాల్సింది మనము క్రీస్తు ప్రభువారిని. కాబట్టి క్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, ఆయన సంఘాన్ని కట్టాడు, ఆయన ఒక రాజ్యాన్ని నిర్మించాడు. దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఆ రాజ్యంలో మిమ్మల్ని నన్ను నివాసులుగా. ఇప్పుడు మళ్ళీ 2వ అధ్యాయానికి వెళ్తే, బాప్తిసం పొందిన 3000 మంది, అక్కడున్న వాళ్ళు ఏం చూశారు? బలముతో పరిశుద్ధాత్ముడు దిగడం చూశారు. ఏం చేయాలని చెప్పినప్పుడు వాళ్ళు 3000 మంది తోటి అక్కడ రాజ్య స్థాపన జరిగింది. ఆ రాజ్యమే మన సంఘము. ఆ సంఘమే దేవుని యొక్క ప్రజలు, ఆ సంఘమే దేవుని యొక్క కుమారులు, ఆ సంఘమే భవిష్యత్తులో క్రీస్తు ప్రభువారు తీసుకెళ్తానన్న స్థానానికి తీసుకెళ్లే వ్యక్తులు. ఆయన వచ్చినప్పుడు ఆ రాజ్యాన్ని అంతటినీ క్రోడీకరించి ఏం చేస్తానన్నాడంటే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, చదవాలి. 15వ అధ్యాయం 24వ వచనం. తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి దేవునికి రాజ్యం అప్పగించింది. ఆ రాజ్యాన్ని అప్పగించడానికి వస్తాడా, స్థాపించడానికి వస్తాడండి? అప్పగించడానికి ఆయన వస్తానన్నాడు. స్థాపించింది ఎప్పుడు? యెరూషలేములో ముందుగానే. అందుకనే పేతురుతో మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం తర్వాత 19 నుంచి. పరలోక రాజ్యం యొక్క కాలవచేలు నీకు ఇచ్చేదాం. నీవు భూలోకమందు దేని బంధించువో అది పరలోకమందును బంధింపబడును. ముందు మాట్లాడింది ఏంది? నీ పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరువు, నా సంఘాన్ని కడతానన్నాడు. పాతాళలోక ద్వారం దాని ఎదుట నిలువ నేరు అన్నాడు. పరలోక రాజ్యం తాళం చెవులిస్తానంటున్నాడు. కాబట్టి ఇక్కడ పర్యాయ పదాలు కదా ఏం వాడుతున్నాడు? మేము ఇల్లు కట్టానండి, నా కారు తాళం మీకు ఇస్తానంటావా? బ్రదర్ మా ఇల్లు చూడండి బ్రదర్, ఇది కొన్ని కారు తాళం అంటావా? ఇంటికి పిలిచాం, ఏ తాళం ఇవ్వాలి? కారు దగ్గరకు వచ్చారు, బ్రదర్ ఎక్కండి బ్రదర్ కారు, ఇంటి తాళాలు ఇస్తావా? కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచిద్దాం. మరీ మనం పెద్ద పెద్ద లోతులకి వెళ్ళక్కర్లే, జస్ట్ కామన్ గా ఆలోచిస్తేనే. మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పరలోక రాజ్యపు తాళ చెవులు. ఆ సంఘము పరలోకంలో ఉండేటువంటి ఆ యొక్క రాజ్యము తిరిగి తండ్రికి తాను అప్పగించబోయే రాజ్యం. ఎవరు చెప్పింది? ఆ రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి? మళ్ళీ నన్ను మా తల్లి గర్భంలోకి వెళ్ళి రమ్మంటావా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, ఐ కెనాట్ గెట్ ద సిటిజన్షిప్. ఎలా చేయమంటావని ఆయన అధికారిగా పనిచేస్తున్నాడు నికోదేము. ఆ నికోదేము వచ్చి లాజికల్ ప్రశ్న అడుగుతున్నాడు. హౌ కెన్ బి ఏ మెంబర్ ఇన్ దిస్ కింగ్డమ్? ఇట్ వోంట్ పాసిబుల్. రాజుగా చేయుటకు వారు వచ్చి బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా ఏం జరుగుతుంది? అక్కడ బలవంతంగా రాజుని చేయాలని ఆయన్ని లేదు, దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఆయన చెప్పాడు, లేదు, బలవంతంగా నన్ను మీరు రాజుగా చేయటానికి వీల్లేదు, నేను అలాంటి రాజునైతే కాదు, నన్ను దయచేసి అందులోకి లాగమాకండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. కాదు,
రాజునే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. కాబట్టి రాజ్యం అంటే నా చట్టం ఏంటంటే సత్య సంబంధమైనది. అందుకే ఆయన మాట్లాడుతూ ఒక సమరయ స్త్రీతో, అమ్మ ఒక కాలం వస్తుంది అప్పుడు ఆరాధన చేసేటప్పుడు కొండ మీద ఉన్న మీరు కాదు, కింద చేసే ఆరాధన కాదు, మనం అందరం కలిసి చేస్తాం, అది ఇప్పుడే వచ్చింది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో. ఈ రోజు నీవు నేను చేసే సత్య సంబంధమైన ఆరాధనే ఆయన రాజ్యములో రాజుగా ఆయన్ని మనం కీర్తిస్తున్నాం, పొగడుతున్నాం, ఆరాధనలో ఆయన్ని మనం ప్రశంసిస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆ రాజ్యం ఆత్మ సంబంధమైంది. అందులో గోడలు లేవు, అందులో భవంతులు లేవు, అందులో సింహాసనాలు లేవు. అయితే పరలోకమే సింహాసనంగా, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి సింహాసనం మీద కుడిపార్శ్వను కూర్చున్నటువంటి కిరీటము ధరించిన రాజు నీకు నాకు జీవ కిరీటాన్ని ఇచ్చి నిన్ను నన్ను కూడా రాజ్యములో రాజులుగా యాజక సమూహంగా ఈ రోజు ఆయన ఎదుట మనల్ని కూర్చుండా పెట్టుకొనెను. ఆల్రెడీ వీఆర్ ఇన్ ద కింగ్డమ్ హూ ఆర్ బ్యాప్టైజ్డ్, హూ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ హిస్ సేవియర్ అండ్ దే వర్ ఇన్ ద కింగ్డమ్. వారు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. We are Christians because we were baptized into the Christ. We are in the kingdom because we are in the church, in the temple. We are the temple. కాబట్టి ఈ రాజ్యం ఆత్మ సంబంధమైంది. దీన్ని ఎవరు నాశనము చేయలేదు. మళ్ళీ డానియేల్ దగ్గరికి వెళ్తే అంతవరకు జకర్యా మాట్లాడుతూ జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12-13 వచనాలు చూసినట్లయితే, జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12-13 వచనాలు. ఏమనగా కలడు కట్టును, అతడు తన స్థలంలో నుండి చిగుర్చును, అతను యెహోవా ఆలయం కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును. అతడు ఘనత వహించిన సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి యోచనలు 2 చేస్తాడంట. ఆయన సింహాసనం మీద ఏలుతాడు రాజుగా, రెండోది యాజకత్వం చేస్తాడు. ఎవరి గురించి ఇది? ప్రధాన యాజకుడైనటువంటి మరియు రాజుగా ఉన్న మెల్కీసెదెకు క్రమంలో క్రీస్తు ప్రభువారు కూడా ఏమయ్యాడు? రాజు మరియు యాజకుడు. ఇది ఈ భూమి మీద రాజ్యం స్థాపించిన క్రీస్తు ప్రభువారికే తగును తప్ప ఈ ప్రవచనం ఇంకెవరికి కాదు. మరి ఇంకెవరిని నువ్వు రాజు అంటున్నావు? ఎప్పుడు రావాలంటున్నావు? ఆయన ఆల్రెడీ రాజ్యం ఈ భూమి మీద తెచ్చాడు కదా. ఆయన సింహాసనాసీనుడై ప్రధాన యాజకుడు ఎప్పుడయ్యాడు? ఆయన ఎప్పుడు ప్రధాన యాజకుడు అయ్యాడు? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. ధర్మశాస్త్ర ప్రకారం ఆత్మలు అర్పించున్నారు. ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడే ఉంటాడు. కాబట్టి ఈయన భూమి మీద ఉన్నప్పుడు యాజకుడు కాదు. ఎక్కడ యాజకుడు? ఆయన పరలోకానికి వెళ్ళి అప్పుడు. కాబట్టి ఈయన రాజు అయ్యాడు. ఇప్పుడు ఏమయ్యాడు? యాజకుడు అయ్యాడు పరలోకంలో. కాబట్టి మనకు రాజ్యాన్ని స్థాపించి మనల్ని అందులో ఉంచడానికి ఆయన సమర్థుడు. మళ్ళీ హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14-15 దాని యొక్క వివరణ చూద్దాం. అక్కడ ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదుము. అనేక సార్లు జాన్సన్ గారు వీడియోల్లో కావచ్చు వాక్యం చెప్తుంటారు, గట్టిగా పట్టుకోవాలి, పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుండాలి, వదలకూడదని. సో క్రీస్తు ప్రభు వారు పట్టుకుని ఏం చేశాడు? పరలోకానికి గట్టిగానే వెళ్ళాడు. ఆయన అక్కడ యాజకుడు అయ్యాడు, రాజు అయ్యాడు. 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మనవలే శోధింపబడి ఆయన పాపము లేనివాడుగా, సహోదరు సెల్వ కుమార్ గారు చెప్పారు ఈ రోజు మార్నింగ్, అన్నిట్లో మనకు సమాధానంగా ఆయన కూడా మానవుడిగా జీవించి ఆయన అన్ని అనుభవించాడు. శ్రమ తెలుసు, బాధ తెలుసు, వేదన తెలుసు, టెంప్టేషన్ తెలుసు, శోధనలు తెలుసు, ఇంట్లో కష్టాలు తెలుసు. 30 సంవత్సరాలు ఏం చేసి బతికాడు? చెక్క పని చేయలా? ఎన్నిసార్లు వేలు కొట్టుకో ఉంటుందో, ఎన్నిసార్లు శీల తెగి ఉంటాయో చెక్క పని చేసే వాళ్ళని అడగండి. ప్రతిసారి ఒక శీల అందులో దిగబోతుందని ఆయనకి తెలీదా? ఒకసారి అందులో నుంచి రక్తం ఎలా వస్తుందో చూసుకో ఉండడా? మొత్తం రక్తం గార్చాలని మైండ్ అంతా అక్కడే ఉంది. క్రీస్తు ప్రభు వారిది రాజ్యం స్థాపించాలి, రాజ్యం స్థాపించాలి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక కానాని గ్రామంలో వాళ్ళ తల్లి వచ్చి అడుగుతుంది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, నువ్వేమన్నా సహాయం చేస్తావా? అమ్మ నా సమయం ఇంకా రాలేదు కదా,
నువ్వెందుకు నన్ను అప్పుడే ద్రాక్షారసం అడుగుతున్నావు? ఏ సమయం గురించి మాట్లాడుతున్నాడు ఆయన? 4 గంటలకా 5 గంటలకా? కాదు. ఈ రోజు మనం ప్రభు వల్ల చేయేస్తున్నామే, ఆయన మదిలో అదే మెలుగుతుంది. నన్ను అప్పుడే ద్రాక్షారసం అడుగుతున్నావా నువ్వు? సరే, నేను ఇప్పుడు ఇదైతే ఇస్తా. ఆయన మనసు ఎక్కడుంది? ఆయన పిల్లలకి, ఆయనకు ఉన్నటువంటి శిష్యులతో ఆయన ఏం చేస్తానంటే భోజనం చేస్తా ఉన్నాడు. ప్రతి సందర్భంలో, ప్రతి ఆదివారం గుర్తు చేసుకుంటా ఉంటాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనం చదవండి. 26వ అధ్యాయం 29వ వచనం. బ్రదర్ వేగంగా ఉందా? నా తండ్రి రాజ్యంలో ఓకే. నీతో కూడా నేను ఈ ద్రాక్షారసం కొత్తగా త్రాగుదినం వరకు దిరకు నేను దాన్ని త్రాగను నీతో ఎప్పుడు తాగుతానన్నాడమ్మా? మరియు నా తండ్రి రాజ్యం పరిచి నన్ను ఆయన ఎదురు నిలవబెట్టుకోవటానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రంథాన్ని, ఆయన మాటల్ని మనం విని ఆ ప్రకారం నడుచుకొని ప్రభు యొక్క రక్తంలో మనము ఆయన శరీరంలో పాలిభాగస్తులు అవుతూ కడ వరకు, మనం మరణించే వరకు, లేదా క్రీస్తు రాకడ సమీపించే వరకు. పెళ్లిలో చెప్పిస్తుంటారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుదా, మరణము నన్ను వాడి వాపు వరకు నేను నిన్ను వదిలేను. కాబట్టి అలాంటి నిబంధన నువ్వు చేసేవో లేదో, దేవునితో మాత్రం నిబంధన చేయి. నువ్వు ఏ వయసులో ఉన్నా, నువ్వు ముసలివాడివైనా లేదా నువ్వు యవనస్తుడివైనా, నువ్వు నిబంధన దేవునితో చేస్తున్నావు. ఆయన రాజ్యంలో సభ్యుడివి నువ్వు ప్రవర్తించేటప్పుడు సోదరులు ఎంతో చక్కని మాటలు ఉదయం తెలియజేశాడు. ప్రాక్టికల్ గా నేనున్నానా, అందులో ఉంటానా, ఎలా ఉండాలి, ప్రభువును పోలి మాదిరిగా నేను ఎలా నడుచుకోవాలని నేను ప్రభుపేట మనవి చేస్తూ, దేవుని రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడిందా, స్థాపించలేదా? అందరూ చెప్పటం రైట్. ఒకవేళ ఇంకా అనుమానం ఉంటే మనం ఎన్ని రోజులైనా దాని గురించి మాట్లాడదాం. మళ్ళీ సహోదరులు కూడా మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అధ్యక్షుల వారికి మరియు సువార్థికులకి మరియు ఉదయం ప్రసంగించినటువంటి చెన్నై నుంచి సహోదరులకి మరియు మంచి సాంగ్ పాడిన వారందరికీ మరియు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతున నేను వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. దేవుని రాజ్యాన్ని యేసుక్రీస్తు రాజ్యాన్ని గురించి తప్పుగా అర్థం చేస్తున్నారు. సోదరులు, ముందుగా వారి యొక్క అంశానికి ముందు హైదరాబాద్ లో ఒక బోర్డు చూశారట. బోర్డు మీద ఏముంది? క్రీస్తు సంఘము. వారికి ఏమి రాలేదు? ఏమండి? వారికి ఏమి రాలేదంటే, వాళ్ళు క్రొత్తగా నేర్చుకున్నటువంటిది కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎవరైతే దేవుని రాజ్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారో అదే వ్యర్థమైనటువంటి స్థితిలో వీరు కూడా ఉన్నారండి. పరిచయంలో ఒక దినాన యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందయ్యా అని చెప్పి అడిగితే సమాధానం ఏం చెప్పారండి? దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, అది ఈ మధ్యలోనే ఉంది. ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మీరు దాన్ని అంశాన్ని చాలా చక్కగా మాట్లాడించినటువంటి సోదరులు, మన ప్రియులు, దేవుని దాసులు ప్రసంగానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. ముందుగా దేవుని సంకల్పంలో సంఘ క్షేమాభివృద్ధి ఎలాగో అనేటువంటి విషయాన్ని చెన్నై నుంచి వచ్చినటువంటి మన ప్రియులు, దేవుని దాసులు శివకుమార్ గారు చక్కగా మొదటి అంశాన్ని అందించారు. మరి ఇరువురు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నారు. ఈ యొక్క 52వ బైబుల్ లెక్చర్షిప్కి అధ్యక్షులుగా నన్ను ఇచ్చినటువంటి స్థానిక సంఘ సేవకులు జాన్సన్ గారికి, స్థానిక సంఘానికి చేరువచ్చినటువంటి ఆయా ప్రాంతాల నుండి చేరువచ్చినటువంటి దైవజనులందరూ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ తిరిగి ఈ సమయాన్ని జాన్సన్ గారు పంపిస్తున్నారు. మంచిదండి. ఇప్పటివరకు మనము ఉదయకాల సమయం నుంచి ఈ టైం వరకు మొదటి సెషన్లో కూడుకొని 52వ లెక్చర్షిప్ని ఆధారం చేసుకొని చక్కగా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, లేఖన భాగముల ద్వారా మహోన్నతుడైన తండ్రిని మనమందరము కలిసి మహిమపరచుకోగలిగాం. కృపను గ్రహించిన పరమ తండ్రికి
నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. సంఘము పట్ల, స్థానిక సంఘాల పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటంటే నానా విధములైన రకాలైన జ్ఞానము ప్రపంచానికి వెళ్ళిపోవాలి సంఘము ద్వారానే. సో ఆ యొక్క కార్యక్రమాన్ని స్థానిక సంఘము జరిగిస్తూ ఉంటుంది కొన్ని సంవత్సరముల నుండి. అలాగా ముందుకు సాగటానికి పరమ తండ్రి వాడుకుంటున్న విధానాన్ని బట్టి నేను తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. చాలా సంతోషము. మన దగ్గరికి ఇరువురు దైవజనులు చాలా బిజీగా ఉంటారు. అయినప్పటికీ పిలవగానే వారి ప్రోగ్రామ్స్కి ఫుల్ స్టాప్ పెట్టేసి మనల్ని ప్రేమించి దూర ప్రాంతం నుంచి వచ్చారు. ముఖ్యంగా సహోదరులు శిల్వకుమార్ గారు చెన్నై నుంచి వారు వచ్చారు. తాంబరంలో స్థానిక సంఘంలో ప్రీచర్ వారు. చెన్నైలో తెలుగు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రీచర్స్ ఫెలోషిప్కి ప్రెసిడెంట్గా ఉంటున్నారు వారు. ఫెలోషిప్ యొక్క గ్రూప్ అడ్మిన్ వారు. నేషనల్ ప్రీచర్స్ ఫెలోషిప్ అంటే ఇండియా వైజ్గా ఆ గ్రూప్లో ఉన్నారండి. నన్ను అందులో జాయిన్ చేసుకున్న తక్కువ టైంలోనే గుర్తుపెట్టుకొని చెన్నైకి నన్ను ఆహ్వానించాడు. చర్చ్ బిల్డింగ్ కట్టుకున్నారు, హౌస్ బిల్డింగ్ కట్టుకున్నారు. దాన్ని డెడికేషన్ చేయాలి బ్రదర్, వాక్యం అందించాలని నన్ను పిలవటం జరిగింది. తక్కువ పరిచయం వల్లనే వెళ్ళాను, ఆ కార్యక్రమాన్ని జరిగించాను. అద్భుతంగా వారు పరమ తండ్రి పని జరిగిస్తూ ఉంటున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీ వారు దేవుడు పనిని రిటైర్మెంట్ అయ్యి 2 years అవుతుంది. తన జీవితంలో ఇప్పుడు ఉన్నటువంటి విశేష జీవితంలో చక్కగా దేవుని కార్యక్రమాలు తమిళనాడు అండ్ తెలుగు, ఆంధ్ర ఈ ప్రాంతాలలో విరివిగా జరిగిస్తూ ఉంటున్నారు. సో పిలవగానే వారు వచ్చేసి వారికి ఇచ్చినటువంటి సబ్జెక్ట్కి న్యాయం చేకూర్చారని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. చక్కని విషయాలు, చర్చ్ గ్రోత్, సంఘము క్షేమంగా వృద్ధి నొందాలంటే సంఘము ఏమి చేయాలి, క్రీస్తు ఎలాగా జీవించాడు, తన బాధ్యతను తాను ఎలాగా నెరవేర్చాడు. సో క్రీస్తు మార్గములో ప్రయాణం చేస్తున్న మనం కూడా క్రీస్తు వలె జీవించగలిగితే అద్భుతంగా సంఘము ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తుందని చక్కని విషయాలు తెలియజేశాడు. సంఘ క్షేమార్థి గురించి యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో అంత్యదినములలో యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి అది కొండల కంటే ఎత్తుగా ఎత్తబడాలి అన్నాడు యెషయా గారు. దేవుడు యెషయా గారి ద్వారా తెలియజేశాడు. అయితే కొండల కంటే ఎత్తుగా ఎత్తబడాలంటే ఎత్తేది ఎవరు ఎత్తాలి? యెషయా గారి ద్వారా చెప్పాడు. అంటే కింది నుంచి పైకి లేపడం కాదు, సంఘాన్ని భూమండలం అందంతటా స్ప్రెడ్ చేయాలి. ప్రతి ఒక్కరి మీద ఈ భారం ఉంది అని పరమ తండ్రి ఎప్పుడో చెప్పాడు. కాబట్టి మన బాధ్యతని చక్కగా మనకి వారు గుర్తు చేసినందుకు, చక్కని విషయాలు అందించినందుకు హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. నైట్ అంతా నిద్రలేదు వారికి. సో చాలా సంతోషం బ్రదర్. తండ్రి చిత్తం అయితే మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం. మీరు కూడా అలాగే మమ్మల్ని ప్రేమించాలని కోరుతూ ఉంటున్నాను. నెక్స్ట్ సహోదరులు ప్రశాంత్ గారు మొన్నటి వరకు అమెరికాలోనే ఉన్నాడు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ప్రశాంత్ ఎక్కడున్నావంటే అంకుల్ నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను, సింగపూర్లో ఉన్నాను, అక్కడెక్కడ ఉన్నాను, వస్తా అని చెప్పేసి అనుకుంటూ మొన్ననే వచ్చాడు ఫ్యామిలీ తోటి. హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. చాలా టైట్ షెడ్యూల్డ్ అనమాట వారిది. అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు దేవుడి పనిలో. నెల్లూరు డిస్టిక్ వెళ్ళి నెల్లూరు అక్కడి నుంచి వారు వచ్చారు. సో వచ్చి వారికి ఇచ్చినటువంటి సబ్జెక్ట్ని 2 partsగా చేసుకొని అద్భుతంగా 2 part ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం విన్నటువంటి దాంట్లో క్రొత్త సంగతులు, గ్రీక్ ఫిలాసఫర్స్,
మిగతా వాళ్ళు ఎలాగ చెప్తారు, వారికి సంబంధించిన సాహిత్యాన్ని కూడా మనకి పరిచయం చేశారు. క్రొత్త విషయాలు అంటే గ్రంథంలో రాయబడ్డాయి కానీ ఎప్పుడు మనం చదవలే, గ్రహించలే. మనకు తెలవనటువంటి విషయాలు వారు అందించారు. ఈ సమయంలో స్థానిక సంఘం తరపు నుంచి వారికి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ ప్రశాంత్ నాకు ఎప్పటి నుంచో పరిచయం, చిన్నప్పటి నుంచి అంకుల్ అంకుల్ అని చెప్పేసి అంటాడు. మా బంధము చాలా అద్భుతంగా ఉండే బంధం అది. కాబట్టి తెలంగాణలో దేవుడు పని జరిగిస్తున్నాడు. ఉత్తర తెలంగాణ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. కేరళ, మణిపూర్, మిజోరాము అన్ని ప్రాంతాలు కూడా వారు తిరుగుతూ ఉంటున్నారు. వారికి ఒక పాప, ఒక బాబు. పాప 8th క్లాస్, పాప 5th, బాబు 1st క్లాస్. సో వారి కొరకు ప్రార్థన చేయండి. చక్కగా ఉంటారు వారి పిల్లలు. వాస్తవంగా ఈ ట్రిప్లో సిస్టర్ గారిని తీసుకురామని చెప్పేసి అంటే నెక్స్ట్ టైం చూద్దాంలే అంకుల్ అన్నాడు. ఏది అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మా దగ్గరకు వచ్చి నైట్ అంతా నిద్రలేదు వారికి. దేవుడి పనుల వాడ పడ్డందుకు హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. లెక్చర్షిప్ని లీడ్ చేసినటువంటి సహోదరులు ఆనందరావు గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఆనందరావు గారు, మేము క్రీస్తునందు సహోదరులము. మా బామ్మర్దిని వారు అల్లుడిగా చేసుకోవటాన్ని బట్టి ఇంకొంత క్లోజ్ అయిపోయాం. చాలా సంతోషం. అయితే క్రీస్తు సంఘంలో రక్త మాంసములకు అది లేదు కాబట్టి దాన్ని ఎక్కువ నేను మెన్షన్ చేయటంలే. సో ఇది విషయము. నెక్స్ట్ సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్ ఆయా ప్రాంతాల నుంచి చాలామంది సహోదరులు వచ్చారు. ఎందుకు వచ్చారంటే సహోదరులు మన ప్రశాంత్ గారి యొక్క మెసేజ్ వినాలని. విన్న తర్వాత వాళ్ళ ప్రాంతాన్ని కూడా తీసుకెళ్ళి వారిని వాడుకోవాలని దూర ప్రాంతాల నుంచి వచ్చారు. సో వచ్చినందుకు సహోదరులారా మీకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. సో సమయం కొంచెమే ఉన్నది, అందరికీ అవకాశాలు ఇవ్వలేకపోయాను. ప్రేయర్ చేయడానికి కానీ, స్క్రిప్చర్ రీడింగ్ చేయటం కానీ, సాంగ్స్లో పార్టిసిపేషన్ చేయటం కానీ అవకాశాలు ఎక్కువ లేవు. కనుక ఇంత దూరం దూరం నుంచి వచ్చాము, మాకేం ఇవ్వలేదని ఏం అనుకోవద్దు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్ గ్రేట్ మిస్టేక్ అని క్షమించండి. ఓకేనండి. నెక్స్ట్ ఇది 52వ లెక్చర్షిప్. 52 వరకు వచ్చాం. 1 కానించి ఎలా మేము దీన్ని ప్రారంభిస్తున్నాం? జాన్సన్కి ఏమైనా లండన్, అమెరికా, సింగపూర్, మలేసియా, కువైట్, దుబాయ్ నుంచి ఏమైనా డబ్బులు పంపిస్తున్నారా? ఫోన్పే ఎవ్వరు పంపించారండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ మీకు నేను అందిస్తున్నా. మీ మాట అవునంటే అవును, అంతే. నాకెవరు పంపిస్తలే. సంఘములో ఉన్నటువంటి వారే అనౌన్స్మెంట్ చేస్తా. నెక్స్ట్ లెక్చర్షిప్ ఎక్కడ, ఎప్పుడు అనుకుంటాం. రైడ్ దీని ప్రాజెక్ట్ ఎంత, బడ్జెట్ ఎంత, ఎవరెవరు ఎంత ఇస్తారంటే ఒక్కొక్కరు ఇంత ఇస్తా అని చెప్పేసి అంటారు. అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసి డేట్ కన్ఫర్మ్ చేసుకొని లెక్చర్షిప్లు కండక్ట్ చేస్తున్నాం మేము. ఓకేనండి. ఎవరైతే సహోదరులు మన దగ్గరకు వస్తున్నారో గెస్ట్ స్పీకర్గా కలెక్ట్ చేసినటువంటి అమౌంట్లో నుంచి వారికి ప్రేమపూర్వకమైన గిఫ్ట్ ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు గ్రహించాలి, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అయితే ఒక్కొక్క లెక్చర్షిప్కి అది ఎంతైనా కూడా ఒక్కలమే మేము బేర్ చేస్తామని ముందుకొచ్చి ఇచ్చేటువంటి వారు ఉన్నారు. అట్లా చాలామంది ఇచ్చారు. ఎస్పెషలీ ఈ 52వ లెక్చర్షిప్ ఇంత అద్భుతంగా జరగటానికి సహకరించినటువంటి మా సంఘంలో ఒక అద్భుతమైన కుటుంబం ఉంది. సహోదరులు ఉన్నారు. సహోదరులు కోటేశ్వరరావు గారు అక్కడ ఉన్నారు. వారు నిలబడి. సహోదరులు కోటేశ్వరరావు గారు గవర్నమెంట్ ఎంప్లాయీ. బ్రదర్ మీ డిసిగ్నేషన్ ఏంటి? ఓకే, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఫోర్మెన్. గ్రేట్. వారు బ్రదర్ జాన్సన్, బ్రదర్ నో నీడ్ టు వరీ అబౌట్ ద అప్కమింగ్ లెక్చర్షిప్, ట్రస్ట్ ఆన్ మీ, వీ విల్ ప్రొవైడ్ అని చెప్పేసి 25,000 రూపాయలు ఇచ్చారండి. 25,000 రూపీస్. ఈ 25,000 రూపీస్ మీ దగ్గర పెట్టుకొని లెక్చర్షిప్
జరిగించండి. బ్రదర్, ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యూ. చాలా సంతోషం. మేము మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోవడానికి దేవుడు అన్యాసుడు. నా పేరట వచ్చేవాడికి జస్ట్ గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తేనే దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకోరని చెప్పేసి అన్నాడు యేసుక్రీస్తుల వారు. సో మీరు గ్లాసుడు మంచినీళ్ళతో పాటు మంచి ఫుడ్, ఆత్మీయ ఆహారము అన్ని రకాలుగా మీరు ప్రొవైడ్ చేస్తారంటే దేవుడు అన్యాసుడు కాదు. ఖచ్చితంగా దేవుడు కృప చూపిస్తాడు. నాకు ఇచ్చి చూడండి, రిజల్ట్ ఎలాగ ఉంటుందో మీకే అర్థమైంది అంటాడు పరమ తండ్రి. కాబట్టి కీప్ దీస్ వర్డ్స్ ఇన్ యువర్ మైండ్, మీ హృదయంలో పెట్టుకోండి. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నెక్స్ట్, ఒక సహోదరి సమాధానం గారు కూడా 1000 రూపాయలు ఇచ్చారు. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి మరి జ్యోతి వాళ్ళ కుటుంబం, ఇప్పుడు ఉన్నటువంటి టీ ఉన్నాయి చూసారండి, టీస్ అండ్ స్నాక్స్, జ్యోతి సహోదరి మన జ్యోతి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మేము వచ్చినటువంటి వారికి స్నాక్స్ అండ్ టీ నేనే ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి వారు అనటం, అలాగే ఈ పనిని ముగించడం జరిగింది. కనుక మిమ్మల్ని అందరం కూడా నేను అభినందిస్తూ ఉంటున్నాను. రానున్న దినాల్లో మీరు కూడా ప్రేరేపింపబడి ఇలాంటి మీటింగ్స్, ఇలాంటి క్లాసెస్ ముందుకు తీసుకెళ్లాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు మనము స్విచ్ ఆఫ్ అవుతామో తెలవదు, అవునా కాదా? దేవుడి దగ్గరికి పోయినప్పుడు లెక్క అడుగుతాడు, నీకు ఇచ్చిన జీవిత కాలం ఎంత, సామర్థ్యం ఎంత ఇచ్చాను, అన్ని ఇచ్చాను, నా కొరకు నువ్వు చేసింది ఏంటి, ఖర్చు పెట్టింది ఏంటిది, లెక్క అడుగుతాడు. వెనకాల ఉన్నటువంటి సహోదరి పద్మావతి గారు ఇలాంటి మీటింగ్స్, అనేకమైన మీటింగ్లకు సహకరించారు. వారు అనేక రకాలుగా దేవుడు పని అంటే ముందుంటారు. కాబట్టి ఇంకా చాలా మంది సహోదరులు ఉన్నారు, పేరు చెప్పలేదని మీరు ఏమనుకోవద్దు. నేను మర్చిపోతే క్షమించండి. దేవుడికి తెలుసు. ఎక్కువ ఇచ్చిన వాళ్ళనే చెబుతున్నారు, 1000-500 ఇచ్చిన వాళ్ళు, అదేం లేదు నాలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రేరేపింపబడి దేవుడి పనిలో మీరు నాకు జత పని వారుగా ఉండాలని, దేవుడి పనిని ముందుకు తీసుకెళ్లాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. నేను ప్రసంగించే ప్రతి ప్రసంగము యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. అది జెన్యూన్గా ఉంటేనే, 2+2 = 4 లెక్క ఉంటేనే నేను మార్కెట్లోకి రిలీజ్ చేస్తాను నా సబ్జెక్ట్ని. ఏటువడిగే ప్రతివాడు సిద్ధంగా ఉంటాడు, ఆయన చెప్పడానికి నాకు ఆ సామర్థ్యం పరమ తండ్రి ఇచ్చాడు. అలాంటి వీడియోలని వినండి, ఇతరులకి షేర్ చేయండి. ఇప్పుడు ఈ లెక్చర్షిప్ని కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఇతరులకు తెలియజేయండి రానటువంటి వారికి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. అండ్ వరంగల్ నుంచి వచ్చినటువంటి అన్న ప్రసాద్ అన్న కుటుంబానికి, మిగతా సహోదరులందరూ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిసారి నన్ను, ప్రశాంత్ బ్రదర్ని, ఆనందరావు గారిని వరంగల్ ప్రాంతానికి తీసుకెళ్లి జక్కలొద్ది లేబర్ కాలంలో అద్భుతంగా మమ్మల్ని వాడుకుంటున్నాడు. తండ్రి చిత్తమైతే నెక్స్ట్ మంత్ సిరిసిల్ల వెళ్తున్నాం తమ్ముడు దగ్గరికి. ఓకే, ప్రార్థన చేయండి. రైట్. ప్రత్యేకించి చెప్పేది ఏమి లేదు. అయితే మనం పిలవగానే మన దగ్గరకు వచ్చిన సహోదరులని మనము ప్రేమించటం మన ధర్మం. క్రీస్తులో దేవుని యందు ప్రయాసపడుతున్నటువంటి వారిని ఘనంగా సన్మానించమని చెప్పేసి లేఖనాలు ఘోషిస్తున్నాయి. పౌలు గారు తిమోతికి అదే చెప్పాడు, ఇంకా అనేక మందికి చెప్పాడు. కాబట్టి కవర్స్ తీసుకురావనిజ, మీకు ఇచ్చిన కవర్స్. సో ఈ సమయంలో వాక్యం అందించినటువంటి సహోదరులు సెల్వ కుమార్ గారిని, అలాగే మన మధ్యలో ఉన్నటువంటి ప్రశాంత్ బ్రదర్ని శాలువతో సన్మానించి ప్రేమపూర్వకమైనటువంటి గిఫ్ట్, నా సొంత డబ్బులు కాదు, సహోదరులు ఇచ్చినటువంటి ఆ అమౌంట్లో నుంచి మేము షేర్ చేయాలని ప్రణాళిక కలిగి ఉన్నాము. కాబట్టి ఈ సమయంలో ముందుగా సహోదరులు సెల్వ కుమార్ బ్రదర్ వచ్చేసి ముందు నిలబడ్డట్టయితే, ఇక్కడ ముందు నిలబడ్డట్టయితే మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు కోటేశ్వరరావు గారు రావాలి, అలాగే ప్రసంగి బ్రదర్ రావాలి, అలాగే సహోదరులు ఆనందరావు గారు రావాలి, అలాగే
మన గొర్రె ప్రసాద్ అన్న రావాలి, వీలైతే మాధవన్న రండి అన్న. ఒక 2-3 పురుషులు, ఆ తమ్ముడు హరి లేండి బ్రదర్. జస్ట్ బ్రదర్ మధ్యలో ఉంటాడు, మీరు కప్పేసేయండి. చప్పట్లు కొట్టండి సేవకులను సన్మానించేటప్పుడు. ఎందుకే చాలా వద్దా గడ్డి కూడా. ఓకే, ఒక చిన్న కానుక సహోదరులు సెల్వకుమార్ గారికి ఇవ్వడం. బ్రదర్ ఇవ్వండి బ్రదర్. ఓకే, సంతోషం అండి. అయితే అంకుల్, నేను ముందుకొచ్చి సన్మానం చేయించుకోవటం ఇష్టం లేదు అంకుల్, నా చేతికి ఇవ్వండి అని అంటాడు. మరి మీరేమంటారు? ఓకే బ్రదర్ రండి. చెయ్యుటకు మీ చేతికి వచ్చిన ఏ పనైనా చేతికి ఇవ్వండి. చప్పట్లు కొట్టండి. ఓకే, ఓకే, చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. ఎక్కువైనా కూడా సికాకైతే ఆకలి అవుతున్నది. రైట్, మనము ప్రార్థన చేసుకొని ఈ యొక్క లెక్చర్షిప్ని విజయవంతంగా ముగించుకుందాము. క్లోజింగ్ ప్రేయర్ ఎవరు 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 నా తమ్ముడు శేఖర్ ఫ్రమ్ కరీంనగర్. చాలా ప్రాంతాలు తిరుగుతున్నప్పటికీ ఈ ప్రాంతంకి ఇక్కడికి వచ్చిన సేవకులను బట్టి మనం ఈరోజు కొత్త విషయాలు నేర్చుకున్నాం. మంచి పర్సన్ కాదు, చాలా దూర ప్రయాణం మన ప్రాంతానికి వచ్చి ఛాన్స్ అన్న చర్చ్ మెంబర్స్ ద్వారా, క్రీస్తు సంఘం సభ్యుల ద్వారా ఇంత ప్రసంగం, ఇంత వ్యయం, ఇంత సమయం మనందరికీ సేవకులుగా, బోధకులుగా వారు కూడా హైదరాబాద్ నుంచి చెన్నై చూసిన అందరికీ ఇచ్చి చెప్తుంటే సాయంత్రం దాకా చెప్తే బాగా అనిపిస్తుంది. కాకపోతే పాంప్లెట్లో 1:30 చెప్పారు. అదొకటి మైనస్ ఏంటంటే మేము సాయంత్రం వరకు ప్రిపేర్ అయ్యాం. భోజనం కూడా పెట్టినారు కదా, మధ్యాహ్నం కూడా కూర్చో సాయంత్రం కూర్చోండి అనుకున్నాం. కాబట్టి సమయం లేదండి. ఇక్కడ గొప్ప సమయం దేవుడి ఈ సంఘానికి, సంఘ సేవకులకు, వారి కుటుంబానికి, ఈ యొక్క కార్యక్రమం జరగనిచ్చిన కుటుంబీకులు, సహకరించిన సంఘ సభ్యులు అందరికీ నా హృదయపూర్వకంగా కరీంనగర్ క్రిస్టియన్ తరఫున రుణాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నా. తమ్ముడు ఒక్క నిమిషం. గ్రీటింగ్స్. వచ్చినటువంటి నా హృదయపూర్వక తెలియజేస్తున్నా. కొంతవరకు ఈరోజు జరిగినటువంటి 52వ లెక్చర్షిప్లో ప్రశాంత్ గారు, అదే రీతిగా సల్వాన్ గారు మంచి వర్తమానం మనకి తెలియజేశారు. అనేక మనుషులలో దేవుని యొక్క వాక్యం చేత మనము ఈరోజు అందించినటువంటి ఎన్నో సహోదరులు తెలియజేసినటువంటి వాక్యం చేత మనం బలపరచబడ్డాం. ఇంకా నేర్చుకోవడానికి దేవుని సిద్ధమైతే మరలా సహోదరులు మరి యొక్క మాది పిలవడానికి అవకాశం ఉంది కనుక సహోదరులు మరలా ఈ యొక్క సబ్జెక్ట్ మీద మరలా మనకు తెలియజేయడానికి దేవుని సిద్ధమైతే మనం మరొకసారి పిలుస్తున్నాం. వచ్చినటువంటి సహోదరులకు సేవికులందరూ కూడా ప్రభు యొక్క ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. తమ్ముడి పేరు రాజేందర్ వైరా. ఆ తమ్ముడు, ఈ తమ్ముడు మేము నేషనల్ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యాము. వీళ్ళందరికంటే నేను తాతని.
అంటే ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్. అది పరిస్థితి అన్నమాట. చాలా సంతోషం. ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క లెక్చర్షిప్ ముగించుకొని వెనక్కి వెళ్ళిపోతే చక్కగా భోజనాలు సిద్ధం చేశారు. ప్రశాంతంగా భోజనం చేసుకొని మన ప్రాంతానికి వెళ్దాం. భోజనాన్ని ఎవరు సర్వ్ చేయాలి ఏందని ముందుగానే చెప్పాను. సో మీరు వెళ్ళేసి సఫిషియెంట్గా అందరికీ తృప్తికరంగా భోజనం ప్రొవైడ్ చేయాలని కోరుతున్నాను. ప్రార్థన. ఎలా చేయాలో అన్న దగ్గర నేర్చుకోవాలి. లీడర్షిప్ మనం లీడర్గా ఉండి ఏం చేయాలో కూడా అన్ని ముందే చేసి పెట్టారు. ఇక్కడ మైలు చెప్తున్నానే కానీ ఎలా జరగాలి, ఎవరితో చేయించాలి, ఎలా చేయించాలి, ప్రార్థన ఎవరు, ప్రసంగికులు ఎవరు, పరిచారకులు ఎవరు, ఎవరికి ఏం వడ్డించాలి అంత మొత్తం ప్లాన్ అయిపోయింది. అదని మెసేజ్ పెట్టిన అన్నీ అయిపోయింది. మళ్ళీ మైలో చెప్తున్నారు అంటే కాకపోతే ఇటువంటి లీడర్షిప్ను మనం నేర్చుకోవాలి. చూడటం కాదు, నేర్చుకోవాలి కూడా. కుటుంబం రన్ చేయాలన్నా లీడర్షిప్ కోసం మేము అవసరమే. అలా సంఘాన్ని పెంచి ఇంకా కష్టం. కుటుంబంలో ఇద్దరు ఒక భార్య భర్త ఉంటేనే వాళ్ళు కనీసం నెల 2 నెలలు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. మరి రకరకాల ఫ్యామిలీ, రకరకాల కుటుంబాలు, రకరకాల సమస్యలు, రకరకాల ప్రాంతాలు. మీకు మీ పేరు ఏం చదువుతున్నారు? ఓకే ఓకే. అసలు వాళ్ళు ఎవరో కనుక్కో ప్రశాంత్. వీళ్ళందరూ కలిసి ఎవరో కనుక్కో. అవును అవును అవును. సమాధానం చెప్పగారు.
వందనాలు బ్రదర్. నన్ను కాదు, లోపల మీ మరదలో డబ్బా తగిలితే సమోసా డబ్బా ఇట్లా పడ్డది, దుల్లు పడింది, ఊడిదాట చీకలేదు, దాన్ని ఎత్తేది కాట ఓ పక్కకి నెట్టులే. ఫస్ట్ ఇచ్చినట్టు అంటే అంకుల్ ఎన్హాన్సింగ్ కనిపిస్తుంది. రోజుకి ఆయన సినిమాలు అయిపోతున్నాడు. నేను ముస్తాను ఈసారి వేరే స్టేట్లో చూద్దాం, తెలుగు రాష్ట్రాల్లో వద్దు.